హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హెయిర్ ఫాల్ కంట్రోల్ గురించి చూద్దాం. హెయిర్ ఫాల్ ఎందుకు జరుగుతుంది? దాని కారణాలు ఏంటి? దాని రెమెడీస్ ఏంటి? ఓకే. బ్రాడ్‌గా మనం క్లాసిఫై చేసినట్లయితే హెయిర్ ఫాల్ 2 రకాలుగా జరుగుతుంది. ఒకటొచ్చి హెరిడిటరీ. మన వంశంలో ఎవరికైనా బాల్డ్ హెడ్ ఉన్నట్లయితే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగానే ఉంటాయి. రెండవదొచ్చి మన లైఫ్ స్టైల్. మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మనం ఎంతసేపు నిద్రపోతున్నాం? ఓకే. మన స్కాల్ప్ హెల్త్ ఎలా ఉంది? ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ, డాండ్రఫ్ కానీ ఉన్నాయా? మెయిన్ రీజన్ వచ్చి న్యూట్రిషన్ డెఫిషియన్సీ. మనం అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫైబర్స్, ఫ్యాట్స్ మనం తీసుకుంటున్నామా లేదా? సో, వీటిపైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్ని రకాల మెడికేషన్ వల్ల కూడా దీర్ఘకాలికంగా మనం మెడిసిన్ వాడుతున్నట్లయితే మనకు హెయిర్ ఫాల్ జరిగే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో, ఒక్క కారణం కాదండి హెయిర్ ఫాల్‌కి. చాలా కారణాలుంటాయి. సరైన కారణాన్ని గుర్తించి మనం రెమెడీస్ తీసుకున్నట్లయితే మన చేతిలో ఉన్న పరిష్కారమే. ఒకవేళ సీరియస్‌గా హెయిర్ ఫాల్ సడెన్‌గా అయినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా అవసరమండి. ఇక రెమెడీస్‌లోకి వెళ్దాం. ఏ ఏ కారణాలైతే కారణమవుతున్నాయో వాటిని మనం నివారించుకోగలిగితే హెయిర్ ఫాల్ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. హెరిడిటరీ వల్ల అయితే వంశంలో తాతలకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు ఉన్నట్లయితే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనము హెయిర్ ఫాల్ జరగకముందే హెయిర్ కేర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. మంచి ఫుడ్, హెల్తీ స్కాల్ప్ ఇవన్నీ కూడా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లైఫ్ స్టైల్‌ని మార్చడం కూడా చాలా ఇంపార్టెంట్. బాగా నిద్రపోవడం. అంటే మనిషి ఎన్ని గంటలు అవసరమో వాళ్ళ ఏజ్‌ని బట్టి అన్ని గంటలు డీప్‌గా నిద్రపోవడానికి ట్రై చేయాలి. స్ట్రెస్ లెవెల్స్‌ని తగ్గించుకోవాలి. డైలీ ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకు స్ట్రెస్ లెవెల్స్ రెడ్యూస్ అయ్యి హెయిర్ ఫాల్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. ఇంకా కొన్ని రకాల మెడికేషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంటే డాక్టర్‌ని సంప్రదించి ఆ మెడికేషన్‌కి ఏదైనా సరే రెమెడీ ఉందేమో దాని గురించి ఆలోచించడం మంచిది. మంచి న్యూట్రిషన్ దాదాపు 90% ఇదే కారణం. పోషకాహారం లేకపోతే ఈ వెంట్రుకల కుదుళ్ళు బలహీనపడిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా విటమిన్స్, విటమిన్ డి అండ్ విటమిన్ బి12 చాలా అవసరమండి. ఇంకా మినరల్స్ అయితే ఐరన్, జింక్, ఈ బయోటిన్ కావచ్చు, ఇవి ప్రధానంగా మనకు చాలా అవసరం పడుతుంది. మనము వారానికి 2 సార్లు కనీసం తలస్నానం చేయాల్సి ఉంటుంది. తలస్నానం చేయడం వల్ల స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది. ఇంకేంటి రీజన్స్ అంటే ఎక్కువగా క్యాప్ ధరిస్తూ ఉంటారు. ఆ క్యాప్ వల్ల ఏమవుతుందంటే ఫ్రీగా ఎయిర్ అనేది పాస్ కాకపోవడం వల్ల ఈ హెయిర్ మధ్య గుండా ఎక్సెసివ్ హీట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మనము క్యాప్ ధరించడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటొచ్చి హెల్మెట్‌కి మన స్కాల్ప్‌కి మధ్య ఫ్రిక్షన్ ఎక్కువైందనుకో, దానివల్ల హీట్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హెల్మెట్ ధరించకుండా మనం వెహికల్‌లో ట్రావెల్ చేయలేం కదండీ! కాబట్టి హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. కాస్త స్మూత్‌గా ఉండేటువంటి లోపల ఇన్నర్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది స్మూత్‌గా ఉండేటట్లు మనం కేర్ తీసుకోవాలి. అంతేకాదు తలపైన ఏదైనా సరే క్లాత్‌ని గనుక మనం పెట్టుకున్నట్లయితే కర్చీఫ్‌ని కట్టుకోవడం లాంటివి చేశామంటే స్కార్ఫ్ కానీ, డైరెక్ట్ హెల్మెట్ కాంటాక్ట్ స్కాల్ప్‌కి ఉండదు. సో, దీనివల్ల మనం హెయిర్ ఫాల్‌ని అయితే బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో, మెయిన్ న్యూట్రిషన్ అండి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్లావనాయిడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ ఆహారంలో మనం యాడ్ చేసుకోవడం వల్ల సరిపోయే అంత ప్రోటీన్ మనం తినాలి. మనం ఎన్ని కేజీస్ బరువు ఉంటామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ మనం డైలీ ఇంటేక్ తీసుకోవాలి. నేను 70 కేజీస్ ఉన్నాననుకోండి, 70 గ్రామ్స్ ప్రోటీన్ మనం డైలీ ఉండేటట్లు చూసుకోవాలి మన ఆహారంలో. ఏ రోజుకి ఆ రోజు. ఇంకా ఫ్లావనాయిడ్ ఫుడ్స్‌లో ఫ్లేవర్‌ని యాడ్ చేసే ఫుడ్స్, అరోమాని కావచ్చు, కలర్‌ని కావచ్చు,
ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ లీవ్స్‌లో మనకు దొరుకుతాయి. ఈ ఫ్లావోనాయిడ్ ఫుడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మంచి ఫ్లావోనాయిడ్ ఫుడ్స్‌ని, మల్టీవిటమిన్ సప్లిమెంట్స్‌ని మనం యాడ్ చేసుకోగలిగినట్లయితే మన హెయిర్ ఫాల్ మనం చాలా త్వరగా తగ్గించుకోవచ్చు. నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌లో 4 మంత్స్‌లో నా హెయిర్ ఫాల్‌ని నేను బాగా కంట్రోల్ చేసుకోగలిగాను. నేను చేసిందల్లా ఒకటి, ప్రోటీన్ ఫుడ్‌ని బాగా యాడ్ చేసుకున్నాను. ఫైబర్‌ని యాడ్ చేసుకున్నాను నా ఫుడ్‌లో. ప్లస్ మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఐరన్, జింక్, విటమిన్ డి, బయోటిన్ ఇవన్నీ కూడా. సో, వీటి వల్ల నా హెయిర్ ఫాల్ అయితే బాగా కంట్రోల్ అయింది. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ జోడించి చెప్తున్నాను. న్యూట్రిషన్ అనేది చాలా చాలా ముఖ్యం హెయిర్ ఫాల్ కంట్రోల్‌కి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓకే. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్. ఓకే.